గ్రంథము 21వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకు ఇమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకు ఇయ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పడి ఎవరితోనూ మాట్లాడకయు భోజనం చేయకయు ఉండెను. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా దేవ, విఘ్నమైన శ్రేష్టమైన ఉన్నతమైన వందనాలు. చదవబడిన వాక్యాన్ని బట్టి వందనాలయ్యా. నాతోనూ నా ప్రియులతో మాట్లాడండి. సొంత ఆలోచనలు, సొంత తలంపులు తీసివేసి మీ ఆత్మతో బలపరచండి, సహాయం చేయండి. సమయాన్ని దీవెనకరంగా చేయమని నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్య భాగం అనేక సార్లు మనం వింటూ వచ్చాము. నేను కూడా చదువుతూ వచ్చాను. నాకు దీంట్లోంచి కొన్ని నాకు అర్థమై మనం చెప్పాలి. రావట్లేదు. అయితే ఇక్కడ ఒకసారి మొదట చదవండి. ఈ సంగతులు అయిన తర్వాత యెజ్రెయేలులో సోమ్రోను రాజైన ఆహాబు నగరం ఆనుకొనిన యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి. ఇక్కడ నాబోతుకి ఏమైంది? ద్రాక్ష తోట. ఏ నగరానికి అనుకున్నది? నగరానికి అనుకున్నది. ఇప్పుడు ఈ ద్రాక్ష తోట చూసి ఎవరికి ఆశ కలిగిందండి? ఇక్కడ ఆహాబుకి ఆశ కలిగింది. అయితే ఆశ కలిగింది, తనకి అధికారం ఉంది. తర్వాత నాబోతుని పిలిపించిండు. పిలిపించిన తర్వాత తనతో మాట్లాడుతూ వచ్చిండు. నాకు నీ ద్రాక్ష తోట నాకు ఇచ్చేయి, నా పూల మొక్కకి కానీ, లేకపోతే దీనికి బదులు మంచిది ఇస్తాను లేకపోతే అని అడుగుతాడు. ఇప్పుడు నాబోతు ఏమంటుందంటే, ఇది నా పితరాజీతము కదండి, అంటే ముస్తాఫులు కానీ ఏదైతే ఉందో అది కదండి. ఒకవేళ తనదైతే ఇచ్చేవాడు, ఇది నా పితరాజీతము, నేను ఎంత మాత్రం నీ గీయడానికి. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతుందో తన కుటుంబంతో కాదు, తన భార్యతో కాదు, తన సైన్యంతో కాదు, ఎవరితో వాదన పెట్టుకోవాలి, తన ప్రాంతంలో వాదన పెట్టుకోవాలి. తను అడిగే రోజు కార్యక్రమం ఇచ్చిందా? ఇతను ఏం చేస్తాను వచ్చింది? ఇప్పుడు తన కోపం వచ్చేసింది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఎక్కడ పోయిండు? మూతి ముడిచిపోయింది. మూతి ముడిచిపోవడం అంటే మన భాషలో ఏమంటారండి? అలగటం. అలిగింది. ఎందుకు అలిగిండు? ఆయనకి ఎన్నో ఉన్నాయి, ఎంతో ఆస్తి ఉంది. అయినప్పటికీ ఆ ద్రాక్ష తోట కావాలని తను ఏం చేసి అలిగింది. అలగటం ఉండేది కానీ మూతి ముడుచుకోండి. అందుకనే ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు చిన్న పిల్లలు అడిగారు అనుకోండి, ఎట్టుంటారు? చిన్న పిల్లలు అడిగారు అనుకోండి, సాయంత్రం పోయలేదు, అడిగినారు ఎట్టుంటారు? కదండి. ఇప్పుడు ఏం అడిగితే ఎట్టుంది? తన భార్య పోయింది కదండి. తన భార్య పోయి, ఏమైనా నువ్వు ఎందుకు చేస్తున్నావు, నీ మూతి ముసుకొని ఉంటున్నావు, నువ్వు మామూలుగా నీ మూతి పోయినారు, ఇప్పుడు ఎట్లుంటే నీ మూతి ఇంకా చూడడానికి ఎండాలు ఉంది, నేను చూడాలన్నాను, ఇది సమస్య చెప్పు, నువ్వు ఏం జరిగిందని అడిగినప్పుడు ఏమంటుంది? అప్పుడు లేచి అయ్యగారు అన్ని చెప్తావు కదండి. ఏదేమైనా కానీ ఆశ పట్టు ఒకటి కదండి. తర్వాత
దొరకలేదు, అది మన కళ. కానీ విశ్వాస జీవితంలో కూడా మన వ్యక్తిగత జీవితంలో కుటుంబాలు కూడా అనేకమైన సమస్యలు అవుతాయి. ఈ సమస్యలు ఎవరు పెట్టుకోవాలి? భార్య భర్తల ఈ సమస్యలు వచ్చినప్పుడు మూతి మూసుకునేది ఎవరండి? కొన్ని రోజులు నేను ఎన్ని రోజులు పోయినా మనకు తెలియదు. మూతి మూసుకుని ఎవరితో మాట్లాడా, ఎవరితో మాట్లాడా అక్కడ రాజ్యంలో ఉన్న వారితో మాట్లాడలేదు, జీవులతో మాట్లాడలేదు, ఎవరితో కూడా తను మాట్లాడినట్టు మనం చూడవాలి. ఏదో ఆయన మొహం అయిపోయిందో, వికారం అయిపోయిందో, చూడటానికి బాగలేదను. అందుకనే మన జీవితంలో చిన్నపిల్లలు గారు మంచిగా ముద్దుగా ఉంటారు, మనం బాగా ఇష్టపడతాం. అదే గర్భంలో అడిగితే అందుకనే ఇక్కడ ఆశపడతాండు, ఆశ వేరు కదండి. మనం సాటికి వెళ్తా ఉంటే ఒక మంచి తోట ఉండిద్ది, జాంపళ్ళు కావచ్చు, ఇంకేదన్నా ఒక పండు తినాలని ఆశ అయితే ఓకే. తోట మొత్తం కావాలంటే కదండి, అదేం ఆశ? దురాశ కదండి. అందుకనే యాకోబు రాస్తా చెబుతుంది చూడండి, యాకోబు రాసిన పత్రిక తెలిసిన బాగా అయినా ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10 చాలండి. ఆశ లేదు, కానీ ఇక్కడ ఏముందంటే దురాశ. ఎందుకు ఈ దురాశ అంటే, దురాశ ఏమైంది అంటే గర్భం ధరించింది. అంటే ఇప్పుడు ఒక్కదాంతో ఆగిపోలేదు, ఈయన ఆగిపోలేదు. ఎందుకు ఆగిపోలేదంటే తను ఆశపడతా వచ్చిండు. తర్వాత ఆశపడటం కాదు కానీ తను ఏ విధంగా తను మూతి ముడుచుకొని తను జీవిస్తూ వచ్చిండు. భోజనం చేయలేదు, ఎవరితో మాట్లాడలేదు. తర్వాత తన భార్య వచ్చింది, తనని మేలు చేసిందా అని చూసుకున్నప్పుడు తను కూడా తనకు సపోర్ట్ చేసింది. ఇంతేనా జరిగింది? లేచి సంతోషంతో భోజనం చేయి అని చెప్పేసి, అది వాక్యానుసారంగా కదండి. ఇప్పుడు ఈయన మన 20 అధ్యాయం అంతట్లో కూడా మనం 20 అధ్యాయం ఆ అధ్యాయం అంతా కూడా చూసుకున్నప్పుడు ఈయన దేవుడు ఏ విధంగా ఆయనతో మాట్లాడుతూ వస్తుండో, తర్వాత ఒకసారి చదవండి 20 అధ్యాయం 20 అధ్యాయం మొదటి చదవండి. సమకూర్చుకున్న 32 రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధం చేశాను. అతడు పట్టణమందున్న ఇశ్రాయేలు రాజైన అహాబు వద్దకు దూతలను పంపి, నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోను నీ పిల్లలలోను సౌందర్యము గలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానము తెలియజేశాను. అందుకు ఇశ్రాయేలు రాజు, నా ఏలిన వాడమైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశముననున్నామని ప్రత్యుత్తరం ఇచ్చి వారిని పంపగా, ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పిరి. నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలనని నేను నీ యొద్దకు నా సేవకులను పంపి ఉన్నాను. రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదురు. అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా నుండునో దానిని వారు చేత పట్టుకొని తీసుకుని పోవుదురు. ఇవన్నీ ఏ విధంగా అయితే ఆ యొక్క రాజు బెన్హదదు రాజు ఏ విధంగా అయితే ముట్టడి చేసి ఇక్కడ చేస్తున్నప్పుడు ఈయన ఆ యొక్క పెద్దలతో చెప్పినప్పుడు ఏమాత్రం వాళ్ళు ఒప్పుకోలేదు కదండి. ఆ తర్వాత దేవుడు ఏ విధంగా సహాయం చేస్తుంటుంది ఇక్కడ వాళ్ళని. తర్వాత ఇక్కడ మనం ఏం చూసుకుంటున్నాం అంటే, ఈ సిరియా రాజు అయినా వాళ్ళని ఏ విధంగా ఓడించగలిగిండు. ఆ దేవుడు ప్రత్యక్షంగా ఎవరితో మాట్లాడుతూ వచ్చిందంటే 13 చదవమ్మా. ఇశ్రాయేలు రాజైన అహాబు వద్దకు వచ్చి అతనితో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నేను దానిని నీ చేతికి అప్పగించెదను. చాలండి. చూసా, అహాబుతో
ప్రవక్త చెప్పిండు. దేవుడే స్వయంగా మాట్లాడుతున్నప్పుడు ఏంది శత్రువును ఏ విధంగా ఆహాబు చేతికి అప్పగిస్తూ వచ్చిండు కదండి, ఎంత మేలు చేస్తూ వచ్చిండు. తర్వాత దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చిండు. ఇదే మనం చూసుకున్నప్పుడు దేవుడి ఆజ్ఞను అతిక్రమించేసి తను ఏం చేస్తూ వచ్చిండంటే కదా, ఒక వ్యక్తి కాడ ద్రాక్ష తోట నాటి ఆశిస్తూ వచ్చిండు. అందుకనే ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి కూడా మనం చూడండి, ఒక మాట చూస్తున్నాడు. సరే చాలండి కదండి. ఇక్కడ పితరులు మనం గుర్తు వస్తున్నారు. ఇంత గొప్ప సమూహం మేఘం వల్ల మనం ఆవరించి ఉన్నాను. మనం కూడా ఏం చేయాలి, ప్రతి భారం సులువుగా, అంటే ఆహా విషయంలో ఇక్కడ అదే జరుగుతూ వచ్చింది. అక్కడ విజయం అనుకరిస్తూ వచ్చిండు. అయినప్పటికీ దేవుడికి ఆజ్ఞ లోబడిన వాడిగా ఉంటుండు. తర్వాత ఏం చేస్తూ వచ్చిండంటే ఆశిస్తూ వచ్చిండు. ఆశించడమే కాదు కానీ తర్వాత మరి తప్పుడు సాక్ష్యాలు పెట్టేసి నా బోధన ఏం చేస్తూ వచ్చిండండి, తప్పిస్తూ వచ్చింది. ఎంత ఘోరం అండి ఇది, ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకని ప్రతి భారం ఏం చేస్తాడంటే సులువుగా, ఎంత విశ్వాసమైన కావచ్చు, ఎంత ఆత్మీయంగా కావచ్చు, ఏ విధంగా శత్రువు నిన్ను మోసగిస్తాడంటే, ఏ విధమైన అనుభవంలో తీసుకుపోతాడంటే ఒక్క దాంతో నిన్ను అక్కడ ఆపడు అనమాట. ఒక్క విషయంలో ఆపడు. ఒక్కటి చేస్తే ఇంకోటి చేయాలని, లేకపోతే ఇంకోటి చేస్తే ఇంకోటి చేయాలని శత్రువు ఏ విధంగా అయితే చేస్తూ ఉంటాడో నా బోధ విషయంలో కూడా అదే ఆహాబు చేస్తూ వచ్చింది కదండి. తన భార్య సహకరిస్తూ వచ్చింది, తన భార్య అన్ని చేస్తూ వచ్చింది కదండి. నా బోధని ఏ విధంగా అయితే రాళ్లతో కొట్టి కదండి చంపించినప్పుడు కదా దేవుడు చూస్తాడు, దేవుడు అన్నేస్తాడండి కదండి. ఆయన కనులు కనపని సృష్టి ఏది లేదు. మనం ఎవరికి లెక్క చెప్పాల్సి ఉన్నదో ఆ దేవుడు కన్నులకు మరుగు లేక సమస్తం ఎట్టుందండి, తేటగా కనపడతా ఉంది. దేవుడు అన్ని చూస్తా ఉండు కదా. అక్కడ ప్రవక్తను పంపించిండు. నా బోతు రక్తం ఎక్కడైతే కుక్కలు నాకినాయో నీ రక్తం కూడా కదండి. అందుకనే మనం ప్రభువుని సేవిస్తున్న మన జీవితంలో కూడా కదండి కొన్నిసార్లు చిన్న చిన్న కారణాలకి అలుగుతాం. ఏ విధంగా అలుగుతామండి మనం కూడా, దేవుడు నాకు మేలు చేయలేదు కదండి, దేవుడు నాకు కీడు చేసిండు అని ఏం చేస్తాం కదండి. నా వ్యక్తిగత జీవితంలో కూడా అనేకమైన జరుగుతూ వచ్చింది. నేను ముందు తొందరపడతాను, తర్వాత ఆలోచిస్తాను. ముందు తొందరపడతాను ఆత్మీయ జీవితంలో, తర్వాత ఏం చేస్తాను అంటే ఆలోచిస్తాను, ఒక నిమిషం ఆలోచిస్తాను ఏం జరుగుతుంది. తర్వాత వాక్యాలు గుర్తు చేసుకొని మళ్ళీ సరి చేయబడతా ఉంటాను. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, మన దేవుడు పరిచయం చేసే విషయంలో, దేవుణ్ణి సేవించే విషయంలో, దేవుణ్ణి ఎమ్మడించే విషయంలో కుటుంబ పరంగా అలిగి లేకపోతే మనం పూట భోజనం చేయకుండా ఎట్టున్నా ఇబ్బంది లేదు. కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా అలుగుతాం, దేవుణ్ణి సేవించే విషయంలో కూడా అలుగుతాం, దేవుడు మందిరానికి వచ్చే విషయంలో కూడా మూతి ముడుచుకొని ఉంటాం. ఎందుకు మూతి ముడుచుకొని ఉంటాం, ఎందుకు నేను అలుగుతాను అంటే, నేను వాక్య పరిచర్య చేస్తున్నాను. నేను కొన్నిసార్లు లోపాలు ఉన్నప్పుడు, కొన్నిసార్లు అంకుల్ నాకు వాక్యం చెప్పినప్పుడు నాకు కొన్నిసార్లు నెమ్మది ఉండదు. నా జీవితంలో జరిగేది నెమ్మది ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను అంకుల్ ఫోన్ చేస్తాను, ఈరోజు నేను తీసుకోలేను అంకుల్, నెక్స్ట్ వీక్ తీసుకుంటానని చెప్తాను. నా మనసులో అట్లా ఆలోచన వస్తూ ఉండేది. ఎందుకంటే నాలో లోపాలు ఉన్నాయి, నాలో బలహీనతలు ఉన్నాయి, నాలో పొరపాట్లు ఉన్నాయి. ఒకసారి చేస్తున్నాను, మళ్ళా చేస్తున్నాను, అంతటా ఆగిపోవట్లేదు. అంటే ఆశపడుతున్నాను, ఆ ఆశ ఏమవుతుంది, దురాశ అయిపోతుంది. అది దేవుణ్ణి వేరు చేసేది అయిపోతుంది, ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉంటుంది. లేకపోతే దాంతో అయిపోకుండా మరొకటి చేసేదిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఏ విధంగా సరి చేయబడాలా, నేను ఏ విధంగా నిలబడాలా, నా వల్ల కానప్పుడు ఈ వారం, ఈ వీక్ నేను తీసుకోలేను వాక్యం, నెక్స్ట్ వీక్ తీసుకుంటా అని చెప్తాను అని ప్రతిసారి అంకుల వాక్యం నాకు చెప్పమన్నప్పుడల్లా అదే అనుకుంటా. ప్రతి వారం అంతే. కానీ దేవుడు వారం కోడికల ద్వారాగా తన యొక్క కృపను బట్టి ఏం చేస్తుందంటే, ఈ ప్రతి భారం సులువుగా సిక్కులు పెట్టేది నిన్ను నన్ను ఏం చేస్తుందంటే ఆత్మీయంగా ఎదిగినట్టు ఎదిగిస్తుంది. తర్వాత ఏం చేస్తుంది, ఒక్క మెట్టు మన ఆత్మీయంగా ఎదుగుతున్నాం
లేకపోతే ఈ వారం అంతా వారి కుడికల వాక్యం ఉన్నాం, లేకపోతే ఈ వారం అంతా నేను బలంగా ఉన్నాను, లేకపోతే ఈ వారం అంతా నేను ప్రార్థన చేశాను, ఈ వారం చాలు అని అనుకున్న సమయంలో ఏదో ఒక విధంగా నన్ను సిక్కులు పెట్టేసి ఏం చేస్తానంటే మోసగిస్తాను. నేను వాక్యం చెబుతున్నాను, నేను చెప్పను, నా వల్ల కాదు, నాకు లేదు నన్ను అనేసి, లేకపోతే ఇంకొక లేదు అన్నారు, లేకపోతే ఆ వాక్యం చెప్పినప్పుడు నేను ఆ వాక్యానుసారంగా నేను నా జీవితాన్ని నేను కట్టుకోలేకపోతున్నాను, లేకపోతే ఆ వాక్యానుసారంగా నేను నడుచుకోలేకపోతున్నాను, నేను ఇంకో వాక్యం చెప్పను, లేకపోతే నేను యాజక ధర్మం చేయను, లేకపోతే నేను ప్రార్థన చేయను, లేకపోతే నేను ఆరాధన చేయను, నెక్స్ట్ వీక్ చేస్తాను, లేకపోతే ఈసారి ఎప్పుడైనా వాక్యం తీసుకుంటాను అనేసి శత్రువు నన్ను ఏం చేస్తుందంటే దేవుడి యొక్క రాజ్యం విస్తరణ కొరకు, లేకపోతే ఆత్మీయంగా మనం ఎదగటానికి, లేకపోతే ఆత్మీయంగా మనం కట్టబడటానికి, దేవుడికి ఇంకా మనం దగ్గరగా ఉండటానికి ఉండే విషయంలో శత్రువు ఏం చేస్తుందంటే నిన్ను మోసగిస్తాను. ఆ విషయంలో అడుగుతున్నాం అన్నమాట. ఆ విషయంలో నేనేం చేస్తున్నా, మూతి ముడుస్తాను. నాకు దేవుడు ఏదైనా మేలు చేయకపోతే కదండి, నా కుటుంబంలో ఏదైనా మేలు చేయకపోతే, లేకపోతే ఒక వివాహం కావచ్చు, ఒక జాబ్ పరంగా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా మేలు చేయకపోతే నేనేం చేస్తున్నా అండి, మూతి ముడుచుకుంటాను. ఎక్కడ మూతి ముడుచుకుని ఎక్కడ కూర్చుంటున్నా, ఇప్పుడు ఏనా ఎక్కడ కొనుక్కుంటేనా మంచం మీద కదండి, మంచం మీద కొనుక్కొని ఏం చేసిండు, ఇంకంతే, ఎవరితో మాట్లాడట్లా, కఠినంగా అయిపోయిండు. ఆయన మొహం, ఆయన మూతి ఎంత అయిందో తెలియదు కదండి కదా, ఆయన మొహం ఎంత చిన్న పుచ్చుకున్నా తెలియదు. ఇంకొక ఆయన కూడా ఉండు బైబిల్లో చూడండి, ఆదికాండం మనకు తెలిసిన బాగా ప్రతిసారి మనకు ఇంకో వాక్యంలో చెబుతా ఉంటాడు. 4వ అధ్యాయం కయ్యూనేబురు ఇంకా శాతం ఒకసారి 4:5 అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. అది చాలండి. ఏమొచ్చిందంటే ఆయనకి మిక్కిలి కోపం. అందుకనే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చు. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఆయన నివసించడానికి, మన జీవితంలో ఉండటానికి, మన ద్వారా ఆయన పని జరిగించుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉంటాడు. అయితే ఇక్కడ కయ్యూనేకు జీవితం మనం చూసుకున్నప్పుడు ఆయన అర్పణ సరైనదిగా లేదు. అంటే ఆయనే సరిగ్గా లేడు, ఆయన అర్పణ కూడా అంగీకరించబడలేదు. ఆ తర్వాత ఏమవుతూ వచ్చిందంటే దేవుడు ఏం చేస్తుంటే నీ అర్పణ నేను అంగీకరించలేదని చెప్పని ఏమైందండి, మిక్కిలి ఏమొచ్చింది, కోపం వచ్చేసి. తర్వాత ఏం చేసిండు, మొహం చిన్నపుచ్చుకోండి. దీన్ని ఏమంటారు మన భాషలో అయితే, ఇది కూడా అలవాటే కదా, మొహం చిన్నపుచ్చుకోండు. మొహం చిన్నపుచ్చుకొని ఏం చేసిండు కదండి, దాంతో ఆగిపోలేదు. ఇంకా దాంతో ఆగిపోతే ప్రభా నా యొక్క బలహీనతలేంది, నేను ఏ విధంగా ఉండాలా అని అడిగితే అది అయిపోయింది. దాంతో ఆగిపోలేదు. మొహం చిన్నపుచ్చుకొని ఆగిపోకుండా ఏం చేసిండు మళ్ళా కదండి. కొద్ది కింద చదవమ్మా. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. చాలండి ఇక్కడ దాని పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. చాలండి. ఇక్కడ మనం చూసుకుంటే నీ మొహం ఎలా చిన్నపుచ్చుకున్నావయ్యా, నువ్వు సరైన రీతిలో, లేకపోతే నువ్వు చేసుకొచ్చిన అర్పణ సరైన రీతిలో ఉంటే నేను అంగీకరించినా, సరైన రీతిలో లేదు కాబట్టి నేను దాన్ని నిరాకరించుతా వచ్చాను, నువ్వు మొహం ఏ విధంగా చిన్నపుచ్చుకున్నావు అనేసి దేవుడు స్వయంగా మాట్లాడుతుంది. లోబడటండి లోబడ. మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా అనేక సందర్భాల్లో దేవుడు నీతో నాతో మాట్లాడుతాం కదండి. ఏ విధంగా మనం కట్టబడాలో, మన యొక్క కుటుంబాలు ఏ విధంగా కట్టబడాలో, మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉండాలో అనేది నీతో నాతో మాట్లాడుతుంది. ఎందుకు మొహం చిన్నపుచ్చుకొని ఉన్నావు, ఎందుకు కోపడుతున్నావు కదా, ఎందుకు మూదు ముడుచుకొని ఉన్నావు, ఏంది నీ బాధ ఏంది, నీ పరిస్థితి ఏంది అని అనేక రీతిలో వాక్యం ద్వారాగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉండంటే అదే పట్టుకొని కూర్చో కదండి. ఎవరో నన్ను ఏమన్నారు, నీ వాక్య పరిచయం బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు అన్నారు. నేను మూతి ముడుచుకొని కూర్చుంటే ఉపయోగం ఉంది కాండి. ఎవరికి నష్టం, నాకే నష్టమా, నేను దేవుడికి దూరస్తున్నాడా లేదా కదండి.
కదా. ఇవన్నీ చిన్న చిన్న ఏమంటారు సూత్రాలు అన్నమాట. అంటే వీటిలోనే అన్ని విధాలుగా బలంగా ఉండొచ్చు, అందరూ నమ్మకంగా ఉంటున్నాం. అయితే బయట సంగతి ఎట్లా ఉండేది నాకు తెలియదు, కానీ ఇక్కడైతే అందరూ ఆత్మీయంగాను వాక్యానుసారంగా చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే వారి కోరికలన్నింటిలో కూడా మనం జన్మించింది కాల్సి మనం పోయేంత వరకు కూడా అన్ని విధాలుగా వాక్యం చెబుతానే ఉండేది. ఈరోజు నేను వాక్యానికి ఆల్రెడీ సిద్ధపడే వాక్యం కూడా కొంత తలంపులు అనుకుని చెబుతానే వచ్చింది. రోగులు రాసిన పత్రిక రోగులు రాసిన పత్రిక 6:23లో కూడా పాపం వల్ల వచ్చే జీవితం ఏంటండి? మరణం. ఇప్పుడు ఆహాబుకి ఏమొచ్చిందండి? మరణం వచ్చేసింది. తనకు వచ్చింది కదా, అక్కడ వాళ్ళకు అందరికి వచ్చేసింది కదండి. ఆ రక్తం కుక్కలో ఏం చేసింది? నాకు వచ్చింది. దేవుడు ఏది చెబుతాడో ఖచ్చితంగా జరిగిద్ది. దేవుడు న్యాయవంతుడు, ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన చూస్తున్నవాడు, మన విశ్వాసం చూస్తుండు, మన ఆత్మీయ జీవితం చూస్తుండు, మన యొక్క క్రియలన్నీ చూస్తాడు అనమాట. అంతేకాదు కానీ దావీదు యొక్క జీవితంలో కూడా ఏం చేస్తా చూడండి, ఆయన కూడా చూసి ఏం చేసిండు కదండి, మనకు తెలిసిందే కదండి. బెర్షెబాను చూసిండు, ఏం చేసిండు? ఆశించుడు ఏం చేసిండండి? పాపం చేసిండు. పాపం చేస్తే అంత ఆగిండా? ఇంకేం చేసిండు? మర్డర్ కదండి. తన భర్తను ఏం చేసిండండి? ఆయన చేత ఒక లెటర్ పంపించి ఆయన చేతిలో ఇచ్చేసి కదండి, యుద్ధం జరిగినప్పుడు మధ్యలో ఆయన నిలబెట్టేసి, ఎంత ఘోరం అండి. దానికి బదులుగా ఎన్ని చెల్లించిండో దావీదు. అలానే దేవుడు అన్యాయస్తుడు కాదు కదండి, మనం వెరిగిన వాడు, మన స్థితిగతులు వెరిగిన వాడు. అందుకనే కీర్తన 51:5 చదవండి, అక్కడ కూడా మనం చూడొచ్చు. 51:5 వచ్చు. చాలండి. ఇక్కడ ఏమంటుండంటే, నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి ఏం చేసిందండి? ఏంది ఆ తల్లి కదండి? వద్దన్న పని చేసి కదండి, దేవుడు యొక్క గద్దింపును కూడా వినకుండా పాపం చేస్తవచ్చు కదండి. అదేమైంది? ఒకటొకటి ఎక్కువైపోయింది కదండి. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం దేన్ని సేగిస్తాలిపోయిందో దేవుడు దాన్ని చేసింది. ధర్మశాస్త్రం ఏం చేస్తూ వచ్చింది అంటే, కోడిలకి రక్తం కప్పుతా వచ్చింది. అంటే ఆ గర్భం ధరిస్తూ వచ్చింది అనమాట. అంటే ఒక్కొక్కటి దాని మీద ఒకటి ఏమైంది? ఎక్కువైపోయింది. ఇక్కడ గర్భం ధరించడం అంటే దురాశ గర్భం ధరించింది. పాపంని ఎప్పుడైతే ఇంకొక పాపం చేస్తుంటో, ఇంకో బలహీనత ఉంటాయో, అది ఒక్కొక్కటి పెరుగుతూ ఉండిద్ది. ఏంటండి, అది పెరిగి ఏమైందంటే గర్భంలాగా మారిపోయింది కదండి, అది పాపముగా మారిపోయింది. అంటే మన జీవితాల్లో కూడా ఈ లోపాలు లేకుండా, ఈ బలహీనత లేకుండా వాక్యం ద్వారా మనం సరిచేయబడాలని ఆయన నన్ను కూడా ప్రేమతో ప్రేమిస్తున్నాడు అన్నమాట. అందుకని యేసుక్రీస్తు వారు నీకాంచి నాకాంచి ఏ విధంగా ఆశపడుతూ వచ్చిందంటే, ఆ పాపము నుంచి, లోకము నుంచి, శత్రు యొక్క అధికారము నుంచి నన్ను విడిపించుటకై ఆయన తండ్రి తన కుమారుని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు కదండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసుకోవచ్చు. ఆయన ఏమొచ్చిందండి? శరీరధారిగా లోకానికి వచ్చింది కదా. ఆ వాక్యం ఆ శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకి వచ్చింది. ఎందుకు ఆయన కృపా సత్య సంపూర్ణంగా శరీరం ధరించుకొని నీ మధ్య ఏం ఆశిస్తాడు? నీకాంచి నాకాంచి అంటే కదా, సాతానికి అధికారం నుంచి విడిపించిండు, పాపం నుంచి విడిపించిండు, బంధకాల నుంచి విడిపించిండు, ఆయనకి మహిమకరంగా. అందుకనే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19లో కూడా ఒక మాట చూస్తారు. కొరింథీయులకు రాసిన 1 పత్రిక చూసావా? అయితే ఈ దేహం ఏ విధంగా ఆయన సొత్తుగా చేసుకుంది. నీకాంచి నాకాంచి యేసుప్రభు వారు ఆశిస్తుంది ఏంటంటే, మనం ఎవరండి? ఆయన సొత్తు కదండి. ఆయన దేహంలో ఉండడానికి ఇష్టపడుతుంది. ఆయన నన్ను
ఆ పరలోకంలో ఆయనతో పాటు కూర్చుని పెట్టాలని ఇష్టపడుతుంది. అయితే ఈ లోకంలో ఏముంటుందండి? ఆ లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవుడు. ఇవన్నీ ఏదో ఒక విధంగా మనం ఏ విధంగా ఉన్నా కానీ మన జీవితంలో పనిచేస్తూనే ఉంటాయి. నేను ఒక దాంట్లో కరెక్ట్గా ఉన్నా అంటే ఇంకోటి దాంట్లో లోపం కదండి. నేను ఈరోజు వాక్యం చదువుకున్నా, లేకపోతే ఈరోజు ప్రార్థన చేసి ఈరోజు వారికి వాక్యం ఉన్నాను అనుకున్నప్పుడు మళ్ళీ ఏదో ఒక విధంగా నన్ను ఏం చేస్తాడంటే ఆ లోక ఆశల్లోకి తీసుకుపోతుంది. అందుకని ఎప్పటికప్పుడు మనం మందిరంలో ఉన్నప్పటికీ, వాక్యం ఉన్నప్పటికీ, తర్వాత మనం బయట ఉన్నప్పటికీ, ఎక్కడున్నా మనం ఉండే ప్రాంతం ఏదైనా కావచ్చు, ప్రతి విషయంలో వాక్యం ద్వారాగా హృదయంలో మనం ఎప్పుడైతే పరీక్షించుకుంటూ ఉంటామో ఈరోజు వాక్యం ఏ విధంగా ఉంది, ఈ వాక్యానికి నేను కట్టుబడి ఉండాలా, ఈ వాక్యానికి నేను లోబడి ఉండాలా, నా జీవితంలో కార్యం చేయాలా దేవుడు అనే ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో తన క్రియను జరిగిస్తాడు. ఎందుకంటే నీ జీవితంలో నా జీవితంలో నివసించడానికి ఇష్టపడుతుంది. అందుకనే చూడండి, కీర్తన 20 అధ్యాయం 4 చదవండి. 24. చాలండి. అదే కీర్తన 24లో అదే అంటారు కదండి, నీ కోరికను సిద్ధింపజేస్తాడు. ఏదైతే మనం కోరిక ఆశ కలిగి ఉంటామో దేవుడి పని విషయంలో కావచ్చు, ఆత్మీయ జీవితం కొరకు అయినా కావచ్చు, లేకపోతే దేవుడిని వెంబడించే విషయంలో కావచ్చు, ఏదైనా మనం కలిగి ఉన్నప్పుడు మన కోరికను ఏం చేస్తాడంటే ఆయన సిద్ధింపజేస్తాడు. మన ఆలోచన యావత్తు ఏం చేస్తాడంట? సఫలపరుస్తాడు. ఆ ఆలోచన యావత్తు అది దేని కొరకు ఉండాలా? నీతిదై ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, యథార్థంగా ఉండాలా, అది వాక్యానుసారమైన ఉండాలా, దేవుడిని వెంబడించేదిగా ఉండాలి. లేకపోతే నేను కొన్ని రోజులు యాజక ధర్మం చేశాను, లేదా కొన్ని రోజులు వాక్యం ప్రకటించాను, లేదా కొన్ని రోజులు అన్ని విధాలు చేశాను, ఇప్పుడు నేను దాని ప్రకారం నేను జీవించట్లేదు, నేను మూతి ముడుచుకొని పక్కన ఏమండి, లేదా నేను అలిగాను కదండి. దేని మీద అలిగాను నేను ఇప్పుడు? దేవుడి మీద అలిగాను కదండి. ఇంట్లో కూడా గొడవ వస్తే ఆ వ్యక్తి మీద అలగరు. ఎవరి మీద అలుగుతారండి? భోజనం మీద అలుగుతారండి. దేని మీద? భోజనం మీద. నేను భోజనం చేయను. ఎందుకు చేయను? భోజనం మనకు కొట్టిందా? భోజనం మన మీద గొడవ పెట్టుకుందండి. యేసు ప్రభువు మనకి అన్ని మేలే చేస్తాం, కానీ మనం ఎవరి మీద అలుగుతాం? యేసు ప్రభువు. అందుకనే దాంట్లోంచి మనం బయటకు రావాలా. విశ్వాసంతో మనం కొనసాగినప్పుడు, మంచి స్వభావం కలిగి కొనసాగినప్పుడు ఏం చేస్తాడు దేవుడు మన జీవితంలో? కదా, ఆ వాక్యానుసారంగా జీవించే ఆ సామర్థ్యం కూడా ఆయనే ఇస్తాడు కదండి. నా వల్ల కాదు అని మనం అనుకోవచ్చు, నా శాత కావట్లేదు అనుకోవచ్చు, కానీ ఆ సామర్థ్యం ఎవరిస్తారు? యేసు ప్రభువు వారు ఇస్తారు కదండి. అది నేను ఆత్మానుసారంగా అనేక విషయాలు నా జీవితంలో వస్తున్న లోపాలు కావచ్చు, నా జీవితంలో వస్తున్న పొరపాట్లు కావచ్చు, నేను నా జీవితంలో నేను చేసే అవన్నీ కూడా అది నాకు నష్టం కలిగించేదిగా ఉంటుంది. అప్పుడు నాకు నష్టం కలిగించేది, లేకపోతే దేవుడి నుంచి నాకు వేరు చేసేది, లేకపోతే దేవుడికి దగ్గరగా పోనీకుండా చేసేది ఏంటి అంటే ఈ శరీరాశి కావచ్చు, నేత్రాశి కావచ్చు, జీవడంబులు ఇవన్నీ కావచ్చు. ప్రతి వారం ఏం చేస్తాడంటే మనల్ని సిక్కులు పెట్టే పరిస్థితిలో చేస్తుంది. ఎవరి సిక్కులు వాళ్ళు పెడుతుంది. నా సిక్కులు నాకు పెట్టింది ఎవరికి ఉంది వాళ్ళకి. లోకంలో సామెత ఉంది కదండి, ఏమంటారమ్మా, ఏ చెట్టుకి అంతే, ఎంత విశ్వాసానికి అంతే కదండి. అనుభవం ఇప్పుడు పెద్ద పెద్ద సేవకులు, అంకులు హాస్పిటల్ వాళ్ళకి వాళ్ళకి ఉండమంటే కానీ వాళ్ళకుండే ఎవరికుండే వాళ్ళకుంటే అయితే దాంట్లోంచి మనం ఎదుర్కొని విశ్వాసంతో మనకు ముందుకు సాగితే కదండి వాటిని జయిస్తూ వస్తాం కదండి. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఏ విధమైన ఆశ కలిగి ఉంటామో, ఏ విధమైన అనుభవం కలిగి ఉంటామో విశ్వాసంతో మనకు ముందుకు పోయినప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే నీ జీవితంలో, నా జీవితంలో ఆయన బలంగా చేస్తాడు. ఆహాబు లాంటి స్వభావం మన జీవితంలో ఉండకూడదని, దావీదు లాంటి ఆ స్వభావం మనలో ఉండకూడదని, ఒకవేళ ఒక పొరపాటు జరిగింది ఏం చేయాలండి? మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ విశ్వాసంలోకి వెళ్ళాలి. ఒక పొరపాటు జరిగింది, నేను మళ్ళా చేస్తాను కదండి. మళ్ళీ నేను వాక్య పరిచర్యలో నేను ఇట్లా చేస్తున్నాను,
ఏదన్నా సిస్టర్స్ పరిచర్య కావచ్చు, వాక్య పరిచర్యలు కావచ్చు, నాకు ఆటంకాలు ఎదురైంది, నాకు ఇబ్బందులు ఎదురైంది, నేను వెనక్కపోతే ఉపయోగం ఉంది కదండి. ఇప్పుడు నేను వెనక్కపోవచ్చు, అంకుల్ ఫోన్ చేసి నేను చేయలేను అంకుల్ అంటే అంకుల్ ఏమంటాడు, ఏమన్నా నష్టపోయేది ఎవరు? ప్రభు ఏం చేయాలా నాకు ఆలోచన అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నెమ్మది ఇచ్చిండు, సమాధానం ఇచ్చిండు కదండి. అదేవిధంగా మనం విశ్వాసంతో కొనసాగినప్పుడు కదండి, నా వల్ల కాదు, మన వల్ల కాదు, కానీ దేవుడికి సమస్తం సాధ్యం కదండి. మనిషికి అసాధ్యం, దేవుడికి ఏం చేస్తాడండి, ఏదైనా చేయగలుగుతాడు. ఆయన సామర్థ్యం గలవాడు, ఆయన నమ్మదగిన వాడు. అన్ని విషయాల్లో మన జీరోను, అన్ని విషయాలు ఆయన ఎవరండి, హీరో యేసుప్రభు వారు, ఆయన హీరో. ఆయన ఎప్పుడు ఉన్నతమైన ఆ యొక్క స్థానంలో ఆయన మన జీవితంలో ఉండాలని ఇష్టపడతాడు. అందుకని మన వ్యక్తిగత జీవితాలు అహాబులాగా కానీ యెజెబెల్లాగా మనం ఉండకూడదు. ఆయన ఏం చేసిండండి, ఆ ద్రాక్షతలు లాక్కోవటం కాదు కానీ నాబోతుని పంపిస్తాడు. శిక్ష అనుభవించిండా లేదా, దావీదు శిక్ష అనుభవించిండా లేదా కదండి. ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు కదండి, గ్యాజీ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు కదా. తర్వాత ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆశించి కదండి తీసుకున్నప్పుడు దాని తగ్గట్టు ఏం చేసిండే, గ్యాజీ ఏమైపోయాడమ్మా, పుష్టిగా తీసుకొచ్చాడు. ఎప్పుడు ఒకసారి సదాకాలం కదండి, లైఫ్ లాంగ్ సదాకాలం పుష్టి తీసుకొచ్చుకోవచ్చు కదండి. అందుకని మనం విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో మన ప్రభువుని అద్దుకొని ఉండాలా, ప్రభు మీద అల్లకూడదు కదండి. ప్రభు మీద మూతి ముడుచుకోకూడదు. ఏ సమయంలో ఏం చేయాలో ఆయన తెలుసు అండి. మనకన్నా ఎవరికి ఎక్కువ తెలుసు, ప్రభువు తెలుసు. కాకపోతే మనం మానవ స్వభావం కాబట్టి ఏంది, మనకంతా రెడీమేడ్ ఏంటండి. ఇప్పుడు ఇళ్ళల్లో ఎవరు ఫుడ్ చేసుకుంటున్నారా? ఇప్పుడు లెక్క అయితే 60% మంది అంట ఫుడ్ వంట ఎవరు చేయట్లేదంట. ఎందుకండి, గీజు మాట తర్వాత ఏంటండి ఆ మాట ఇంకేదో అన్నీ వస్తాయి, ఇంకో అంతా అంతే. 40% వరకే చేస్తున్నారంట ఫుడ్. ఇంకొన్ని రోజులు ఆట 40% కూడా చేయరు కదండి. కష్టపడకుండా అన్నీ వచ్చేసినాయి కదండి. వాషింగ్ మిషన్ వచ్చేసింది. వాషింగ్ మిషన్ వస్తే బట్టలు దాంట్లో వేస్తాం, తర్వాత అదే పిండి వేసి తీసి ఆరేస్తాం అంతే. అప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడు బట్టలు ఉతికితే ఏదో ఎక్సర్సైజ్ అదండి, అదేంది ఎక్సర్సైజ్, చక్కగా ఒళ్ళు కదిలిద్ది కదండి, మంచి ఆరోగ్యం కదా. ఆ రోజుల్లో చట్నీ చేసుకున్న ఏం చేస్తారండి, రోట్లు వేసి మంచిగా దంచుతారు, ఎంత రుచి వచ్చిద్దో. ఇప్పుడు ఏముందండి, మిక్సీలో ఏముంది, ఎంత చేసినా టేస్ట్ కదండి. ఈ విధంగా మన ఆరోగ్యం కూడా ఏమవుతుందంటే, రకరకాల కాలాన్ని బట్టి మారిపోవడం వల్ల ఏమవుతుందంటే బలం ఉంట్లా, ఫుడ్లో ఏముంట్లా బలం ఉంటలేదు. మనకి సుఖపడుతున్నాం అనుకుంటున్నాం కానీ రోగాలు ఎక్కువైపోతుంది కదండి. సుఖపడుతున్నాం అనుకుంటున్నాం కానీ రోగాలు ఎక్కువైపోతుంది కదండి. ఏంటంటే తిన్నది ఏమవుతుంది, అరగట్లేదు కదా. నాకు అరగపోతే ఏమైందండి, కొవ్వు పెరిగింది, అన్నీ పెరుగుతాయి కదండి, ఒళ్ళు పెరిగింది. అందుకని ఏం చేయాలా, వాక్య విషయంలో కూడా అంతే. ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే సరి చేసుకునే వారంగా మనం ఉన్నప్పుడు కదండి, దాంట్లో ఏ రాగం. అందుకనే వాక్యం సెలవిస్తుంది కదా, ప్రతి మనుషుడిని తాను పరీక్షించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు కానీ చాలామంది రోగులుగా ఉన్నారంట. రోగం అంటే పరీక్షించకపోతే రోగులుగా ఉన్నారు, సరి చేసుకోకపోతే రోగులు ఉంటారు. అందరికీ అంది, ఇది ఒక్కరికి కాదు, నాకు అందరికీ వర్తించింది. నేను సరి చేయకపోతే అట్టుంటా రోగిది కదండి. ఇవన్నీ ఈ కాలాన్ని బట్టి అన్ని శిష్టాలు మనం సరిగ్గా చేయకపోతే ఏమైంది, రోగాలు వస్తాయి కదండి. ఆత్మీయ జీవితంలో కూడా రోగం అంటే ఏంది, అసలారిపోయిన స్థితి, ప్రార్థన చేయలేని స్థితి, ఆయన ఎమ్మటించలేని వారుగా ఉంటుంది అన్నమాట. అందుకని ఇప్పుడు విన్న వాక్యాన్ని బట్టి ఆహాబులాగా మనం ఉండకూడదని, ఎబ్సేలు తన భార్య ఏ విధంగా అయితే తనకి సహకరించి నాబోతుని తను సంపిస్తూ వచ్చింది, తర్వాత దేవుడు చూస్తాడు. దావీదు యొక్క జీవితం కూడా అట్నే ఉంది కదండి. ఈ లోపాలన్నీ ఉంటుంది. అందుకని మనం సరి చేసుకోవాలా. ప్రతి వారం సులువుగా సిక్కులు పెడతా ఉంటాం కదండి. అన్ని విధాలు బాగుండొచ్చు కానీ ఏదైతే వెనక్కి వెళ్ళిపోతున్నామో, ఏదైతే పరిచయం చేయాలనుకుంటున్నామో దాంట్లో ఏం చేయాలండి, మళ్ళీ ప్రభు నాకు సహాయం చేస్తాడు కదండి. ఏం చేస్తాడు, చేయగలరు లేదా, మన వల్ల కాదు, ఆయన చేస్తాడు, ఆయన బలపరుస్తాడు అని ముందుకు వచ్చినప్పుడు కదా. తలంపులు ఆయన వేస్తాడు, అన్నీ ఆయన వేస్తాడు. నేనైతే
శనివారం దాకా వాక్యాన్ని సిద్ధపడండి. వాక్యం చదువుతా తలంపులు రాకపోతే శనివారం పనుకుంటా, నా వల్ల కాదు ప్రభు అని పనుకుంటా. ప్రతిసారి అంతే. ఉదయాన్నే తెల్లవారు 2 3 లేపుతాడు, టక వాక్యం తలంపులు వచ్చేస్తాయి. ఇప్పుడు ఫస్ట్ కాంచి దేవుడు ఆ విధంగా, ఎందుకంటే ఇంక వెనకడుగు వేసామనుకోండి అట్నే వెళ్ళిపోతాం అంతే. ఆ విధంగా లేకుండా ఏం చేయాలంటే ముందుకు మనం కొనసాగే వరంగా ఉండాలని యేసుప్రభువు ఇష్టపడు. ఆ విధంగా మనం సరి చేసుకోవడం బలలో ఎక్కువ రీతిలో పోతుంది. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించి